లేదా? మరి నాకు ఇయ్యలేదంటే మళ్ళీ పైసలు అంటేందే? గవన్నీ నాకు తెలియదు అత్తమ్మ, నా పైసలు నాకు ఇచ్చేయి. అత్తమ్మ నీకు 2 రోజులు టైం ఇస్తానా? 2 రోజులలో నా పైసలు నాకు ఇయ్యలేదనుకో నేనేం చేయాలో అది చేస్తా. ఇంకోటి, నేను ఇక్కడికి వచ్చిన విషయం నీ కొడుకు కనుక చెప్పినావు అనుకో, నీ కొడుకు జీవితం ఆగం చేసిపోతా. తర్వాత నీ ఇష్టం. తగ్గుతుంది అనుకున్నా గానీ తగ్గలేదు, ఇంకెక్కువ అవుతుంది. నువ్వే మనిషివే పానా మీదకి వచ్చి చదువుతావా అనే? ఏమైందే? అగో అయ్యో ఏమైందే? ఎందుకు అక్కుంటున్నావు? నాకెందుకో అనుమానం వస్తుంది అయ్యా. ఏమైందని? ఏమవుడేంది? నువ్వు అయ్యో అవుతున్నావేమో, నేను అవ్వనవుతున్నానేమో. చూసినవారా తమ్మి, శత్రువులు ఇంటికి వచ్చినట్టు చచ్చిపోతాండ్రు. మరి నేను పోతే మా అమ్మ ఎట్లుంటది, ఎట్లా బతుకుతుంది, అప్పులన్నీ ఎట్లా కట్టుకుంటదని ఒక్కనికన్నా ఆలోచన ఉండదారా? ఏమని కూడా లేదు. కానీ పెంచి పెద్ద చేయండి, వీళ్ళు పెద్దగా అయిన రారా? ఏ పిల్లలు రాగానే పిల్లల మాట పట్టుకొని, పిల్లలు చెప్పగానే ఈయన కొంగు పట్టుకొని పోతాండ్రు. నా పెద్ద కొడుకు మా అయ్య చచ్చిపోయినాక కడుపులో పడ్డాడు. మా అయ్యని నాకు పుట్టిందని సంబరపడ్డరా? కానీ వాడు ఎట్లా మాట్లాడుతాండు, పెళ్ళం మాటలు పట్టుకొని. వాడిని తిట్టకుండా కొట్టకుండా నా 2 కొడుకుల్ని నా 2 కళ్ళు అనుకొని నా పానం లెక్క సాదుకున్నారా? చిన్న కొడుకు వానికి పైసలు ఎక్కువ లేవు, వాని సంపాదన తక్కువ ఉన్నది, వీడు మునుగుని నా పెద్ద కొడుకు బతుకుతాడని నేను వానికి అచ్చేస్తా అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు? నా పెద్ద కొడుకు మంచిగా బతకాలి, నా పెద్ద కొడుకు పేరుకు రావాలి అని అనుకున్నారా? వాడు చిన్నప్పుడు కడుపులో అంత అంటే సంబరపడ్డానయి, కానీ ఇప్పుడు వాళ్ళు నా గుండె మీద అన్నిపోతాండురా. ఈ అప్పులన్నీ నేనే కట్టుకున్నట్ట, నన్ను ఏటిగా అందరినీ వేసిపోతాండురా నా కొడుకులు. ఇసొంటి కొడుకులు ఎవరికి పుట్టద్దురా? నేనే కన్నా పాపపు రాత, నా రాత పాడుగాను. అక్క నువ్వు వేడోకే, నువ్వు వేడుతాంటే నాకు బాగా అనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోయే, 1 రోజులలో ఇల్లు అమ్మి ఆ పైసలతోని అప్పులందరికీ కట్టేద్దాం. నీకు టెన్షన్ మొత్తం పోద్ది కదా, ఓకేనా? అవునే, నువ్వు వేడో. నేనేటివేండు అన్నం తినడా? చీకటి అవుతుంది. ఓయ్ గీడేం కూర్చున్నావు? నడు అన్నం తినేవు. వారిక ఆగే, ఒక 2 నిమిషాలు కూర్చో. ఆగో గీడే కూర్చున్నాడు ఎందుకో? నీకు చెప్తా కానీ కూర్చోరాదే. ఏం చెప్పుడో ఏమో పో, మళ్ళేం పెంట పెడతావు చెప్పు. అవునే, మా అమ్మ గంధగానం అంటుంది కదా, ఇక్కడ అప్పసొప్పు చేసి ఇల్లు మనం ఉంచుకుందామా? ఏంది ఇల్లు తీసుకుందామా? నీకేమన్నా తెలుగు ఉండే మాట్లాడతానవా? ఇప్పటికీ ఆ దేవుని దయ వల్ల మనకు 1 రూపాయి అప్పు లేకుంటున్నది, మళ్ళా అల్లకే పోదామా? మీ అవ్వకున్నది 1,00,000 2 లక్షలు అనుకుంటానవా అప్పు? ఇంకా అప్పు ఇల్లు తీసుకుంటాడట. ఇల్లు అట్లా కాదే, మామన్నట్టు ఈ రోజులలో జాగకుండా ఇల్లు కట్టుడంటే మనం చైతాదే. కాకపోని ఇక్కడ దొరకపోతే జంగల పోయి కట్టుకుందాం. కానీ మీ ఇల్లద్దు ఏమద్దు, మీ అవ్వ కట్టుకొని అమ్ముకొని ఆమె ఏమన్నా వేసుకొని. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం మా తమ్ముళ్ళని పిలిపించి నీ సంగతి చెప్పిస్తా. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి 1 రూపాయి కూడా పోవద్దు నాకు తెలియకుండా. నువ్వేమో అనుకుంటానో గాని. నువ్వు ఎప్పుడు విన్నావని నా మాట? మామా సరేది. సరే ఏందట మీ మామకు? ఏం లేదే, ఇల్లుకు ఎవరు పాట వచ్చిరట, ఒక 3-4 రోజులలో రిజిస్ట్రేషన్ పెడతారట, సంతకం పెట్టి పోమంటారు. మనం ఎందుకు పెడతాం సంతకం? ఆగో మనకు వద్దనుకున్నప్పుడు సంతకం పెట్టావానే? అద్దనుకున్నప్పుడు సంతకం పెట్టాలి, నువ్వన్నది కూడా నిజమే. కానీ మనకెన్నో కొన్ని పైసలు ఇస్తేనే కదా మనం సంతకం పెట్టేది, అట్టిగా మనం ఎందుకు పెడతాం? ఆగో మనకెందుకు ఇస్తుంది పైసలు? నువ్వు కొడుకు కాదా ఆమెకి? ఆ ఇంటి మీద నీకు హక్కు లేదా? నీ అనుమతి లేకుండా ఇల్లు ఎట్లా అమ్ముతుంది? నువ్వు సంతకం పెట్టండి, వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? మన కట్టిన పైసలు ఏం చేసింది? 1 రూపాయి అన్న మనకి ఇచ్చిందా? అన్న ఆమెనే తీసుకునే. అందుకే సంతకం పెట్టుడు లేదు, ఏం లేదు. పైసలు ఇస్తేనే పెట్టుడు. 10 లక్షలు ఇస్తేనే సంతకం పెడతాను. ఈ ముచ్చట ఇప్పుడు అనకు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏనాక సంతకం పెట్టే మొక్కే అను. అప్పుడైతేనే ఆ పైసలు మన చేతిలో పడతాయి. అక్క చెప్పురా తమ్మి. నేను పోతున్నాను. నేను మొన్న వచ్చిన కదా, నీ మధ్యలో ఊకో ఫోన్ చేస్తాను, వడ్లు కుప్పోయాలి, మొగులొస్తుంది కదా, ఇక నేను రంధ్యం పెట్టుకోకు, నేను అప్పుడప్పుడు వస్తా గానీ, ఓకేనా? సరేరా తమ్మి, మళ్ళా రా మరి. వస్తానే చిన్నోడు వచ్చింది.
ఏందిరా చిన్నోడా కి రాత్రి వచ్చినావు లొల్లి గిట్ల పెట్టుకున్నావు ఏంది నీ పెళ్ళంతోని మరి ఏంటిదిరా? అమ్మా నువ్వు రంది నాకు బాధ అనిపిస్తుంది. అందుకే ఈ అప్పు మొత్తం నేను కడతా అనుకుంటున్నా. ఏందిరా నువ్వు కట్టుకుంటావా ఈ అప్పంతా? అద్దు కొడుక, నువ్వు ఇప్పుడు కట్టుకుంటాను ఒప్పుకున్నా కూడా రేపటి ఆళ్ళ నీకేమన్నా అయితే నీ పెళ్ళాం నన్ను అంటదిరా. నువ్వు రోజు చేసుకుంటా బతకటోనివి, నువ్వు తలకు మించిన భారం ఎత్తుకో కొడుక. ఇది పెద్దోడ కడతాడు ఈ బ్యాగ్ అంతా, లేకపోతే ఇల్లు ఎవరికన్నా అమ్ముతా, అంతేగాని నేను కడతా గిడతా అని ఏమనకురా, నా మాట ఇన్రా. అరే నా పిల్లలతో నీకేంది ఈ అప్పు కడుతున్నట్టు? నా పిల్లలకు తెలియదు, నువ్వు కూడా చెప్పకమ్మా. అరే అద్దు కొడుక, గిన్ని పైసలు అంటే నీ దగ్గర నుంచి వెళ్ళే, రేపటి ఆళ్ళ నీకేమన్నా అయితే నీ పెళ్ళాం నన్నే అంటదిరా. నీ కొడుకు మరుగు మంది పెట్టి నువ్వు అప్పులన్నీ కట్టించుకున్నావు, నా సంసారాన్ని ఎక్కడ కాకుండా ఆగం చేసామని మాట్లాడుతుంది. అద్దు కొడుక సపరేకుండు. అరే అల్లుడు, నువ్వు కట్టదు మీ అన్నయ్య కట్టదు, అందరి పొత్తులా ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేస్తాం. ఎందుకంటే ఇవాళ నువ్వు కడతానస్తున్నావు కదా, రేపు నువ్వు కట్టి అప్పుల పాలైతే రేపు మీ పిల్లలతో మళ్ళీ మాకు అదో బాధ. అబ్బా మామ, ఇల్లు నా నుంచి ఎన్ని రోజులు వెళ్ళితే ఎన్ని రోజులు ఆపుతా. నా నుంచి కానప్పుడు నీకు అది చెప్తాను మామ, అప్పుడు ఇల్లు అమ్మే. అమ్మా ఈ అప్పు కడతా అన్నది నాకు అది ఇల్లు వస్తుంది కాదమ్మా, నీ మీద ప్రేమతో అర్థం చేసుకో అమ్మా. సరేరా, ఇగో ఇప్పుడు నువ్వు కట్టుకుంటా అంటాను, కట్టుకో. నీ నుంచి గా అన్నాడు, అమ్మ నా నుంచి అయితే లేదని చెప్పు. ఇల్లు అమ్మి ఏదన్నా ఒకటి చేస్తాం. నువ్వెంతవరకు అప్పులు కట్టినావో అన్ని పైసలు నీకు ఇత్త బిడ్డ. సరే అమ్మా. నేను చెప్పింది ఆలోచించుకో. నా పిల్లలకైతే ఈ మాట చెప్పకూడదు. సరే బిడ్డ. నువ్వు కూడా చెప్పకు మామ. నేను చెప్పా కానీ నువ్వు హలో అమ్మా, మొన్న పోయొచ్చిన మేము అత్తగారింటికి. దానికేం పుట్టింది, మంచిగానే ఉన్నది. ఏమున్నది గదే, ఇక ఇల్లు అమ్ముకుంటారా అప్పు కట్టుకుంటారా అంటే మాకేం అవసరం, ఇల్లే అమ్ముకో అప్పే కట్టుకో అన్నాం. ఒకవేళ మేము అప్పు కట్టుకున్నాం అనుకో, రేపటి రోజు వచ్చి మా బావ అన్న పొత్తు కావాలంటే ఇన్ని రోజులు మేము అప్పు కట్టిన వాళ్ళం ఇక గంగలో పోనీయా? అందుకే మాకు సంబంధం లేదని చెప్పినాం. అదంతా పోనీ కానీ నీ పానం ఎట్లున్నదే? హలో సుగుణక్క, బాగున్నారక్క? ఏం లేదక్క, చిట్టి గురించి మాట్లాడదామని చేసినాక. అయితే నాకు 12 నెలలు ఇస్తా అన్నావు కదా, ఒక నెల ముందే రాదక్క, కొంచెం పనుండి అడుగుతున్నా. వాళ్ళకు వచ్చే నెల ఇయ్యరాదక్క. అబ్బా ఎప్పుడైనా అడిగిన అక్క మిమ్మల్ని, అడిగి చెప్పుర్రి. అవసరం ఉందక్క, లేకుంటే నేను అడుగుతున్నా అక్క. సరే సరే అక్క, సరే సరే అక్క. అమ్మతోడే ఈ చిట్టేసి నా భార్య కదా. సుగనక్క నా భార్యకి ఫోన్ చేసి అడిగితే కుంప మునిగినట్టే ఇక. ఓర్ని అబ్బా అక్క, లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేస్తలేదండి. అక్క అక్క అక్క, నేను ఏం లేదక్క. అయితే చిట్టేసింది మా భార్య కదా, మా భార్య గురించి చెప్పకొని మరి ఈ విషయం మన మధ్యలో ఉన్నానక్క. గంతే గదే గదే, వేరే విషయం కాదక్క. మా భార్యకి చెప్పక్క గంతే. చెప్పక నీ తర్వాత నేను కలిసిన చెప్తా అక్క, ప్లీజ్ చెప్పుకురక్క. సరే సరే. నా మగనికి వాషింగ్ మిషన్ కొనియమంటే చేత కాదు కానీ వాళ్ళవ్వకైతే సకలం పెడతాడు. ఏమైంది? మీ అవ్వ వారం రోజుల నుంచి ఫోన్ ఎత్తలేదు. అరే అమ్మ ఫోన్ చేసిన బాధనే చేయకున్న బాధనే, నువ్వు భలే ఉన్నావు. అట్లా కాదు, ఆమెకు రూపాయి కావాలన్నా 10 రూపాయలు కావాలన్నా నీకే ఫోన్ చేసి ఒర్రిస్తుంది కదా. మరి ఈ మధ్య ఫోనే ఎత్తలేదు ఎందుకా అని అడుగుతాను. ఇప్పుడు ఏం అవసరం లేదు కావచ్చు, మొన్నే కదా పంచాయతీకి వచ్చింది. ఏమున్నా మామనే చూసుకుంటాడు. ఏమో నాకెందుకో అనుమానం వస్తుంది. రోజుకు 10 సార్లు ఫోన్ చేసే మీ అవ్వ ఇప్పుడు వారం రోజులైనా ఫోనే ఎత్తలేదు. ఏమో జరుగుతుంది కానీ. నీ అనుమానం పాడుగాను, ప్రతి దానికి అనుమానం పడతావేందే? నీ అనుమానం గంగలబోను. అరే ఇప్పుడు ఏమైందని అనుమానం పడుతున్నావే? అది కాదు,
మొన్న పంచాయతీకి పోయిన రోజు నువ్వు అప్పు కట్టాను మీ అన్న కూడా కట్టా అన్నాడు. సరే నేనే ఇల్లు అమ్ముకుంటది అన్నది. అదేమన్నా కూరగాయలా అమ్ముకుంటా అనగానే పోవడానికి? కనీసం 3-4 నెలలైనా టైం పడుతుంది కదా. ఆ 3-4 నెలలకు మిత్తి ఎవరు కట్టాలి? ఆ మిత్తి కోసమైనా నీకు ఫోన్ చేయాలి కదా. చేస్తలేదు ఎందుకా అని. నీ వీళ్ళు వల్లేందే పోలీసు వాళ్ళు ప్రశ్న చేసినాడు ఎవరిది? అరే మా బాగా ఇస్తా అయ్యా నీకెందుకే నువ్వేతువి నన్ను అడగడానికి? ఏంది నేనెవతినా నీ భార్యను కాదా? కట్నం తీసుకోలే నా కానుంచి. మా ఇయ్యలేదా 15 లక్షలు కట్నం? నిన్ను బంగారం లెక్క చూసుకుంటారు. ఇంకా నేనెవరిని నాకేం హక్కున్నా అని అడుగుతారవా? మా ఇచ్చారు 15 లక్షల కట్నం నా చేతికమ్మని ఇచ్చి రానే నన్ను నమ్మక తీసుకుపోయి చిట్ ఫండ్లు వేసారు. దానికి ఇంకా ఇచ్చిరని ములుతున్నావా? అవును, నిన్ను నమ్మకనే మా అమ్మ తీసుకుపోయి చిట్ ఫండ్లు వేసింది. ఒకవేళ నీ చేతికి ఇస్తే నువ్వు తీసుకుపోయి ఏడం మీ అవ్వకు పెడతావా అని. రేపు మనకు పోరడ పుడతాడు, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా వేసింది. నీకుందా ఆలోచన? నీకుందా ఆ రీతి? ఎప్పుడు చూడు మా అవ్వయ్య అని అనుకుంటుంటావు. నేను కాదే నువ్వు ఎప్పుడు మా అమ్మ మీద పెడతావు. ఈ ఇంట్లో ఉండకపో, కడుపులో కాలితే మళ్ళీ కట్టుకున్నది గుర్తుకొత్తది. ఏమైనా చూపిద్దాను నీ కోపం? అక్క అక్క ఏం చెప్తాను సప్పుడు చేస్తలేవు? అరే తమ్ముడు, ఇప్పుడే వస్తానవారా తమ్మి? ఇప్పుడే వస్తున్నానే. దారా లోపలికి రా. లోపలికి ఎందుకే ఉడకపోతాను ఈయన కూర్చున్నాం చల్లగా ఉంది. ఆవు కుర్చీ తెస్తా. మళ్ళా కుర్చీ అందుకే ఈయన కూర్చుంది. ఆగురా, కుర్చీ తగ్గి కింద కూర్చుంటావా? అరే మళ్ళా కుర్చీ అంటది. ఆగురా, మర్యాదలు తెస్తాను. ఆగురా. అరే కుర్చీ చల్లగా ఉండ. నీ కొడుకులు ఫోన్ చేసిరా? లేదురా, చేయలేదా? కూర్చో. నువ్వని అయిపోయినా వాళ్ళు చేయకపోతే ఏం చేయాలరా తమ్మి? మొన్న పంచాయతీ అయినాక పొద్దుకి చిన్న కొడుకు వచ్చే అమ్మ నీ బ్యాగ్ కడతా అని మాట్లాడిపోయింది కాదురా. వాళ్ళు పైసలు కట్టకుంటే ఊకూక ఫోన్ చేత్తు. ఇక వాడు పైసలు కడతా అమ్మ అని చెప్పిపోయినాక నాకు ధైర్యం వచ్చిందిరా. ఇప్పుడు నేను ఊకూక ఫోన్ చేసింది అనుకో నా కొడుకులకు, నా కోడళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఒక మాట అని నా కొడుకులను బాధ పెడతారు. అలాని ఏదో ఒక మాట అంటారా వాళ్ళు. అందుకే ఇక ఫోన్ చేయలే, ఏం చేయలేదు. ఇక వాడే నిమ్మలమైన వచ్చి మాట్లాడతాడు. సరే అక్క, నువ్వు అన్న ముచ్చడం మంచిగా ఉంది కానీ మరి ఈ మధ్యలో అప్పులో వచ్చి నిన్నేమన్నా ఇబ్బంది పెడతలేరా? వాళ్ళు వచ్చి అడుగుతలేరా? అరే ఆ లొల్లి ఎప్పటికి ఉండేదేరా. వాళ్ళు అడగకుంటుంటారా? అరే ఇచ్చిన కాడ ఎవరు కడతారు, నేను ఎట్లా కట్టాలన్న భయంతో ఉన్నప్పుడే వాళ్ళని ఆపిందాన్ని. ఇప్పుడు నా చిన్న కొడుకు వచ్చి కడతా అన్నారా, నేను వాళ్ళని ఆపనారా? గదే అక్క, నీ చిన్న కొడుకు వారం రోజుల పైసలు కడతా అని చెప్పి ఆ రోజు మరి ఏమైంది అందుకోసం తెలుసుకోవడానికి వచ్చిన. ఏమన్నాడు మరి? వాడు కడతా అన్నారా తమ్మి. 2-3 చిట్టీలు ఎత్తాడట. ఆ చిట్టీలు ఎత్తుకొని కూడా పైసలు ఇస్తా అన్నాడు. అట్లనే ఆయన కట్నం పైసలు 15 లక్షల రూపాయలు అలా మామయ్య చిట్టు పనులు వేసిండట. అవి కూడా తీసుకొచ్చి కడతా అన్నాడు. ఇక గిన్ని రోజులు ఆగిన దానికి ఇప్పుడు ఆగనారా? సరే అక్క, మరి నీ చిన్న కొడుకు బాగా కష్టపడతాడు, మరి వానికైతే అన్యాయం చేయవు కదా? ఏం మాట్లాడుతున్నావురా తమ్మి? ఇప్పుడు నా చిన్న కొడుకు నా తండ్రి లెక్క నాకు ఆసరైతాండు. నేను నడు సముద్రంలో ఉన్నరా, నన్ను ఒడ్డు మీద ఎత్తాడు నా కొడుకు. గానికి నేను ఎట్లా అన్యాయం చేస్తారా చెప్పు? ఇన్ని రోజులు నా చిన్న కొడుకును ముంచి నా పెద్ద కొడుకును పెద్ద చేద్దాం అనుకున్నా, కానీ వాడు నా గ్రూప్ అయి పెట్టిండారా. ముఖం చూడకుండా వేయండు. మరి మా వేడ్చుకుంటున్నదని ఇప్పటి వరకు అక్కడ ఇల్లు దొక్కలేదు. అరే నేను రేపు చచ్చిపోయినా కూడా నా చిన్న కొడుకే నాకు అగ్గి పట్టాలి. నన్ను వాడు ఆదుకున్నప్పుడు నేను నన్ను ముంచా నాకు అడు 10 రూపాయలు పెట్టిండు, ఆయనకి 20 రూపాయలు పెట్టానని నేను చత్తగాని నా చిన్న కొడుకునైతే నేను ముంచరా తమ్మి? ఏడవకక్క, నువ్వు గిట్లనే నువ్వు కొడుకులో నమ్ముతావు ఆఖరికి వచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేస్తారు. ఫస్ట్ ఏమైంది, పెద్ద కొడుకుని బాగా నమ్మినావు. నాకు పెద్ద కొడుకు మంచోడు ప్రేమ కలడు అన్నావు. పెద్ద కొడుకు ఏమైంది, పెళ్లి చేసుకున్నాక పిల్ల మాట్లాడి ఇక నీ ప్రేమ వస్తలేపా. ఇప్పుడు వీడు కూడా గంతకొచ్చి చిన్న కొడుకు మంచోడు, రేపు నాకు అన్నం పెడతాడు, నాకు 10 రూపాయలు ఇచ్చిండు, నాకు ఆశలైనా అంటున్నావు. రేపు వీడు కూడా గట్ల ఎత్తుకోవచ్చు ఆ పిల్ల మాటలు పట్టుకొని, అప్పుడు ఏం చేస్తావే? అరే తమ్ముడు, వాడు గట్లా మోసం చేసేటోడైతే పొద్దుకంగా వచ్చి అమ్మ నేను పైసలు కడతా నాతో ఎట్లా చెప్తారా? నేను బాధపడతానా, మా అమ్మ బాధపడద్దు, మా అమ్మ మీద ప్రేమతోనే పైసలు కడతానా అని చెప్పిపోయిండు. గసంటోడు ఎట్లా చేస్తారా? సరే అక్క, నీకు నమ్మకం ఉంటే కదా జరగని కానీ మరి నేను పోతాయి కానీ నేను, ఎందుకంటే నార్మల్ దునినా వాళ్ళు కూడా ఉంది, పోతాయి నేను. అయ్యో కాసేపు కూర్చుంటే రాదురా? పోతా గానీ మళ్ళీ నీ చిన్న కొడుకు ఒకసారి ఫోన్ చేయి, పెద్దోడు కూడా ఫోన్ చేయి. పెద్ద కొడుకు కూడా మళ్ళీ అతను కూడా చెప్పకుండా చేస్తే మళ్ళీ వేరే తయారైతుంది. ఎక్కర్రా, పెద్దోడు ఆ రోజే మాట్లాడకపోనారా? వాడు కనీసం ముఖం కూడా చూడకుండా వాయే.
వాడి వరకు మరి అబ్బాయి ఎట్లనే ఏం చేద్దామని ఫోన్ చేసిండారా చేయకనే పాయే. కాదక్క చిన్నోడికి ఇట్లా అంటాడు, మరి ఏం సంగతి అని అలా చెవులే ఏమైతుంది? అరే వాడు మొన్ననే చెప్పిండు కాదురా ఈ ముచ్చటన పెళ్ళానికి తెలియద్దు ఎవరికి తెలియద్దు అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ పెద్దోనికి ఫోన్ చేసి వాడు గిట్ల కడతాడు అని చెప్తే ఏమన్నా ఉన్నదారా? సరే అక్క, సరే మరి నేను పోయేస్తా. సరే సరే. పైలో గ్యాస్ ధర తక్కువైంది నయమైంది, లేకపోతే వేలకు వేలు ఉంటే మేమేడాగుందు. ఏం చేస్తున్నామే? ఏం లేదు, లక్ష్మణ్ వచ్చి ఇప్పుడే గ్యాస్ ముద్దేసిపోయాడు. ఏమైంది? నాకంత కళ్ళు తిరుగుతున్నాయి, ఊళ్ళకి పోయి గోలు తీసుకురమ్మన్నా కదా, తెచ్చినావా? అయ్యో మర్చిపోయినానే. నీ మతి మరపుల మన్నువాడ, కాళ్ళు చేతులన్నీ గుంజుకపోతాయి, తలకాయ అంతా తిరుగుతాంది, కడుపు నొప్పి వశం అయితలేదు. గోలు తీసుకురమ్మంటే మర్చిపోయొచ్చు నువ్వు, ఏది చెప్పినా గింతే. మరి గంటనప్పుడు అసలు గోలు ఎందుకే? ఏమద్దు, హాస్పిటల్కి పోతే ఆ డాక్టర్ చూసి ఇంత పొడుగు బిల్లు ఎత్తాడు. ఏమద్దు, అదే తగ్గుతుంది. అగో ఎప్పటి నుంచి అవుతుంది మన చెప్పపోతే? 2-3 రోజుల నుంచి గట్లనే కళ్ళు తిరుగుతున్నాయి, అదే తగ్గుతుంది అనుకున్నా గానీ తగ్గలేదు, ఇంకెక్కువ అవుతుంది. నువ్వే మనిషివే పానం మీదకి వచ్చి చదువుతావు అనే. ఏమైంది? అగో అయ్యో ఏమైంది, ఎందుకు అక్కుంటున్నావు? నాకెందుకో అనుమానం వస్తుంది అయ్యా. ఏమైందని? ఏమవుడేంది, నువ్వు అయ్యో అవుతున్నావేమో, నేను అవ్వనవుతున్నానేమో. అవునా? అవును. మరి మనకు ఎటు వెళ్ళాలి? దవాఖానలకు పోతే రక్త పరీక్ష చేస్తారు, అట్లా ఏపించుకుంటే అన్ని కుల్ల తెలుస్తాయి. ఇక సరే పోదాం దవాఖానకు. పోదాం గాని నేను అండిన కూరలు అట్లనే ఉన్నాయి, ఇంకా రచ్చకొల్ల ఫ్రిడ్జ్లో పెట్టద్దా. మనకు ఫ్రిడ్జ్ లేకపోయా ఏం లేకపోయా, మనం వచ్చేసరికి ఖరాబ్ అవుతాయి. సరే తొందర పెట్టరా, నేను బయట ఉంటా. సరే మెల్లగా. నాకు మస్తు సంబరం అవుతుంది అయ్యా. మనకు పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరని ఇన్నేళ్ళు బాధపడ్డాం. ఇప్పుడు నా కడుపు బండింది, నాకు మస్తు సంతోషంగా ఉంది. అవునే, నాకు కూడా మస్తు సంబరం అవుతా. మనకు మనమే సంబరపడు కాదు, రేపు పొద్దుగాల మీ అమ్మ దగ్గరకు పోదాం. అమ్మ దగ్గరికి ఎందుకే? ఓ చెప్పడానికా? ఈ ఒక్క ముచ్చట్నే చెప్పడానికి కాదు, మీ అమ్మ ఇప్పుడు ఇల్లు అమ్ముతుంది. మీ అమ్మ దగ్గర ముళ్ళలకు పైసలు ఉంటాయి. నా కడుపులో ఉన్న బిడ్డకో కొడుక్కో బ్యాంకులో ఇన్ని పైసలు ఏమందాం, ఇప్పుడు పోయి అడిగితేనే కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతోటి ఎన్నో కొన్ని ఇస్తుంది. అదే ఇల్లు అమ్ముడు పోయినాక అడిగినాం అనుకో, ఈ అప్పులు కట్టినా ఆ అప్పులు కట్టినా అని చేతులు ఎత్తేస్తుంది. అందుకే ముందు జాగ్రత్త చెప్తాన్నా, మనం సంబరపడు కాదు, పోయి ఈ విషయం చెప్తే ప్రేమ కొద్ది పైసలు ఇస్తుంది. ఎట్లా పెద్ద కొడుకు అన్న పెద్ద కోడలు అన్నా కూడా ప్రేమనే లేకపోయే, కనీసం ఈ కడుపులో ఉన్న పోరనుకో పోరికో ఆ ప్రేమ కొద్దిని పైసలని ఇస్తుంది. అవునే, నువ్వన్నది కూడా నిజమే. సరే రేపు పోదాం. సరే పోదాం. అవుగాని మీ అవ్వకి ఎగిరితంగా మేము అత్తున్నామని ఫోన్ చేసి చెప్పకు, సక్కా పోదాం చెప్పక చేయక. ఎందుకే? ఎందుకు చెప్పదు? ఎందుకో అడిగి వెనక చెప్తుంది. అన్ని కావాలి, పూస గుచ్చినట్టు చెప్పాలి, ఏం తెలియదు నీకైతే. పో, చెప్పదు. బజార్ పోయి ఇన్ని పనులు తీసుకురాపో. సరే పోయేస్తా. ఆ ఫ్రిడ్జ్ పెట్టింది ఏం తినకు, మళ్ళీ వేడివేడిగా వండుకొని తిను. సరే సరేనా? పోయేస్తా. చెప్పరా అటే పుట్టేవు. సరే సరే. ఇంట్లో పరిగడుపున గోలేదు రాసే కదా, ఈ మనిషి తెచ్చిండా తెలియదా? మంచిగా ఉన్నవారా కొడుక? మంచిగా ఉన్నాం మరి. కోడలు మంచిగా ఉందా? దానికి ఏమైంది? మంచిగా ఉన్నది. వారం రోజులు సుంది నువ్వు ఫోన్ చేయక ఇంటి మోకన రాకపోయేసరికి పైసలు కడతావో కట్టవో అని అరచేతుల పానం పెట్టుకొని ఉన్నారా? నీ పెళ్ళావు నీకేమన్నా మాటలు చెప్పి నీ మనసు మార్చింది కావచ్చు అనుకున్నా. ఎందుకు బిడ్డ ఆలస్యమైంది? ఏ దానికి తెలియకుండా తీసుకొచ్చారు, ఈ టైం అయిందమ్మా. అవుగాని ఈ పైసలు ఎక్కడిరా? అయితే సుగుణక్క దగ్గర చిట్టేసినామమ్మా. వచ్చే నెల ఎత్తది ఉండే, ఈ నెల ఎత్తినమ్మా. ఏందిరా సుగుణ దగ్గర చిట్టి ఎత్తినవా? అది నీ పెళ్ళాం వేసుకున్న చిట్టి కాదురా. ఈ ముచ్చట గిట్ల నీ పెళ్ళానికి తెస్తే ఎట్లరా? అదేసిన చిట్టి అంటున్నావేందమ్మా? కట్టే నేనా అదే? గవన్ టెన్షన్ తీసుకోకమ్మా, దానికి తెలిసారు చూద్దాంతి. ఇక పైసలు ఫోన్ చేసినావమ్మా, అత్తుండా? ఫోన్ చేసిన కొడుక, ఆయన ఆటో నడుపుతాడు కదా, ఆటో ఏదో రిపేర్ అయిందట, చేయించుకొని అత్త అన్నాడు. దగ్గర దాకా రావచ్చు. అగో వచ్చిండ్రా కొడుక. రమేష్ దా. జర్రంత ఆలస్యమైంది, ఏమనుకోకరి. వచ్చినవా రమేష్? వచ్చిన. నీకోసమే చూస్తానా.
బాబు రాలేదా? బాబు రాలే, నన్ను వేసుకోమన్నాడు పైసలు. అవునా, కాగితం తీసుకొచ్చినావు బిడ్డ? తీసుకొచ్చిన, మీరు ఇస్తే నేను ఇచ్చేస్తా కాయదా. సరే బిడ్డ, ఇంట్లోకి రా మరి పైసలు తీసుకుందు. ఇంట్లోకి ఎందుకు, నా ఆటో ఖరాబ్ అయితే దోసకాని ఆటో పట్టుకొని వచ్చిన, పోవాలి నేను. గట్లనే ఇచ్చేయరి పైసలు. గట్లుంటదా బిడ్డ? ఇంట్లోకి రా పైసలు తీసుకుందు. ఏ ఇంట్లోకి ఎందుకు, ఇప్పుడు ఇచ్చేయరి, తీసుకొని పోతాను. ఉన్నాయి అన్ని చూసుకోరు మనదల్లా మనం చూసుకునేది. చూసుకోలేదు, పైసల కాడ లెక్క లెక్కనే. అన్ని 500 నోట్లు 100 నోట్లే ఉన్నాయి కదా, మన ఉంటాయి, లెక్క కరెక్ట్ ఉంటుంది కానీ. అయ్యో కాగితం ఇయ్యవా బిడ్డ? మర్చిపోయినా సార్. బాబుకి చెప్పు మరి పైసలు మొత్తం ఇచ్చిందని. సరే. ఇగో బిడ్డ కాగితం. ఇదెందుకమ్మా, సింపవుతలే వరేగా. అయ్యో ఏంద్రా కాగితం చింపుతావా? రేపటాళ్ళ నువ్వు అప్పులన్నీ కట్టినాక పెద్దోడు ఇల్లుకు పొత్తుకత్తి ఎట్లరా? నువ్వేం అప్పులు కట్టినావు అది ఇదని మాట్లాడతాడు. ఈ కాగితాలన్నీ చూంచుతావానికి ముఖం మీద అన్నినట్టు అవుతుంది. ఈ కాగితాలు నా దగ్గరనే ఉంచుకుంటా. సరే ఉన్నది. అగో గిని ఇంకా కొమరయ్య బాబు కొడుకు రమేష్ కదా? అవునే. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చిపోతాడు? ఆయన దగ్గర కూడా మా అమ్మ అప్పు చేసిందే, అడగడానికి రావచ్చు. అంతే కావచ్చు. సరే అమ్మా, నేను పోతా. ఊరికి రంది పెట్టుకోకమ్మా నువ్వు. ఆ మిగిలిన పైసలు కూడా నేను కట్టుకుంటా మెల్లగా, సరేనమ్మా? సరే బిడ్డ. మీ తమ్ముడు ఎందుకు వచ్చిండు? ఏమోనే, ఇక్కడ ఉంటే గలీజ్ ఉంటుంది. పోదాంపా. ఏమన్నా తమ్మి, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడు వచ్చినా. ఏం బ్రో, ఎండలేదు గిట్ట వచ్చినావు? రావద్దన్నా. రావద్దని ఎందుకు కట్టారా? ఎన్నో రాలే కదా, సడన్గా చూసే వరకు ఎందుకు వచ్చినా అడుగుతానా. ఈ వెంకటేశ్వరంలో కరెంట్ పోతే ఫోన్ చేసిండు, చూసినా. అమ్మా నేను పోయేస్తాను. ఏం బ్రో, మేము వచ్చినాక నువ్వు పోతా అంటున్నావు, ఉండరాదురా. ఇప్పుడు పని ఉందన్నా, పోయేస్తా. అమ్మా పోయేస్తానే. సరేరా. సరే పో. అమ్మా బాగున్నావానే? మంచిగానే ఉన్నారా? మీరు మంచిగున్నారా? మంచిగా ఉన్నావు. అదో నువ్వేటే? నేనారా, దూబైతాంది, కొన్ని నీళ్ళు తాగుతా. సరే మాకు అడకరా. సరే కూర్చో. మీ తమ్ముడిని చూస్తే నాకెందుకు అనుమానం వస్తుంది. మీ తమ్ముడు వచ్చినప్పుడు మీ మరదలు కూడా రావాలి కదా, మరదలు ఎందుకు రాలేదని అడగద్దాను. వాడు ఏడుంటుండే ఆడదామంటే బాగానే వాయి. సపరకు మేము వస్తాం. ఇగోరా నీళ్ళు తాగు. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఏం లేదు అత్తమ్మ, మీకు ఒక శుభవార్త చెప్దామని వచ్చినాం. మీరు నానమ్మ కాబోతురు. ఏంది? నీ నానమ్మనైతా అన్నా? ఎంత మంచి ముచ్చట చెప్పినవే. నీ నోట్లా ఇంత చక్కెర పోయాలి. అరే నేను నానమ్మనైతా అన్నట్రా? ఎంత మంచి వార్త చెప్పినవురా. మీకు లగ్గమై 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ సుంది పిల్లగాళ్ళ కోసం ఎదురు చూసిరు. ఎదురు చూసినందుకైనా మీ బాపే మళ్ళీ మీకు పుట్టాలరా. ఈ ముచ్చట తమ్ముడు ఉన్నప్పుడు చెప్తే అయిపోగాదురా? తమ్ముడు కూడా సంబరపడకపోనా? వాడు ఏడుంటుండే చెప్దామసరికి పనుందని వాయ. సరేతి, ఈ ముచ్చట ఎప్పుడు తెలిసిందే? నిన్ననే తెలిసింది అత్తమ్మ. మరి ఫోన్ చేసి చెప్తే అయిపో కదా. ఇవాళ వచ్చిర్రు ఇంటికి. ఈ ఒక్క ముచ్చటనే అయితేనేమో ఫోన్ చేసి చెప్దాము, కానీ కలిసి మాట్లాడేది ఉన్నదని వచ్చినాం. మాట్లాడుడా? ఏం ముచ్చట్రా? ఇన్నొద్దులంటే మాకు పిల్లలు కాలేదు, మీరేం మాకు పెట్టలేదు, మేమా మిమ్మల్ని ఏం అడగలేదు. ఇప్పుడు మీరు ఎట్లా ఇల్లు అమ్ముతారు? పుట్టబోయే పిల్లకో పిల్లగానికో ఇన్నన్ని పైసలు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు. ఏదో మీ దయ. ఆడపిల్ల అయితేనేమో ఆ పైసలతోటి లగ్గం చేస్తాం, లేదు మగపిల్ల ఆడే పుడితే ఆ పైసలతోటి మంచిగా చదివించి నౌకరు కానీ చేస్తాం. ఏదున్నా మీ దయనే. అది నువ్వు అడిగేది కాదే భవాని. నాకు వచ్చే మనవడో మనవరాలో వాళ్ళకు నేను ప్రేమతోను పెట్టుకోవాలి. నువ్వేందా అడుగుడు? అగో గట్లంటవేందమ్మా, అది అడిగిన తప్పేముంది? నువ్వు ఎట్లాగో మేము అడగపోయిన ఇస్తావు కదమ్మా, అదేదో ముందు అడుగుతున్నావు, వాళ్ళు ఈయనకేముంది? అరే ఇచ్చుడు ఇయ్యకపోవడు ముచ్చట పక్కకు పెట్టరా. నేను ఇల్లు అమ్మినా నా చేతిలో పైసలు ఉన్నాయి. మీకు పిల్లగాడు పుట్టి తయారున్నాడు, ఇప్పుడు పైసలు ఇచ్చటానికా? పిల్ల పుట్టక ముందే పుల్ల తయారు పెట్టుకున్నట్టు పిల్లగాడు పుట్టక ముందే మీకు పైసలు కావాలని అడుగుతాను రేంద్రా. ఏందమ్మా గట్ల మాట్లాడుతున్నావు? మేము గింతగానో అడుగుతాను, మరి చూద్దాంతి. సరే ఇత్తతి అని ఒక మాట అంటే
ఏ మీ అమ్మకు ఇచ్చే ఉద్దేశమే లేదు, మనకి ఇయ్యాలనే ఆలోచనే లేదు. మనం ఎంత అడిగినా కూడా వేస్ట్. ఏం మాట్లాడతానదే? ఇప్పుడు నేను ఇత్తా నీతో అన్నా అనుకో, ఆ మాట పట్టుకొని నన్ను సంపక తింటావు. పొద్దుగా లేస్తే తెల్లారు లేస్తే ఇల్లు అమ్ముడు పోయిందా అని పూటకు 10 సార్లు ఫోన్ చేస్తావు. నా పానం మీద కూర్చుంటావే నువ్వు. ఏమో నా చేతిలో పైసలు ఉన్న నాటికి ఇత్తనా ఇయ్యనా పెడతానా పెట్టనా అది నేను ఆలోచించుకొని చెప్తా. ఎవరి దాకా నేను అడగకూరి. అక్కడ చూసినావా, ఇంకా కూడా ఆలోచనే అంటుంది. మరి ఇస్తానంటా? పుట్టే పిల్లనో పిల్లగాడో మీ వంశం కాదా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అగో నీకేమన్నా తెలుగున్నదానే? ఎక్కడ అప్పులు ఆన్నే ఉన్నాయి. ఇప్పుడు పిల్లగాడు పిల్ల ముట్టక ముందే పైసలు కావాలనే పేరు మీద అంటే ఏందన్నట్టే? ఈ అప్పులో లేనన్న పోనీయా? ఉన్న ఆస్తి మా కాకపోతే ఎవరికత్తది? ఆ తోటలకు పిల్లలు లేరు జల్లలు లేరు. మాకిప్పుడు కడుపు వండింది. మరి మా పేరు కొన్న ఇత్తా అంటే ఏమైతుంది? ఒక మాట. అరే మన పైసలు కట్టి ఇల్లు ఉంచుకోరని కూడా చెప్పినా కదనే. అట్లా ఒప్పుకుంటలేకపోతే ఇట్లా ఒప్పుకుంటలేకపోతే బాగా చూసినావా, మళ్ళీ అటు పోయి ఇటు పోయి ఈ కొంపని ముందట. అరే మరి నేను నీకు చెప్తాను కదా, మీకు సాతగానని అన్నప్పుడు నేనేం చేసుకుంటా? ఇల్లు అమ్ముకుంటా. ఇల్లు అమ్ముకుంటా మళ్ళీ గిట్లా మాట్లాడేంది? అమ్ముకోవద్దమ్మా, అమ్ముకున్నాక వచ్చే పైసలే మాకు ఇవ్వంటున్నాం కదా. అవ్వరకు చూస్తానే నా సంబరం కొద్ది నాకు మనవడో మనవరాలు ఎవరు పుట్టినా నా పిల్లలే కదా, నా అంశమే కదనే. నాకు పెట్టుకుంటూ తెలుసు, వాళ్ళని ఎట్లా అరుచుకుంటూ అన్ని తెలుసు. అన్ని తెలుసు. ఉన్నాయి అన్ని చిన్నోళ్ళకి ఇచ్చినాక ఇక మాకేమి ఇస్తుంది? నేను ఎవరికి ఇచ్చిండే? ఎవరికి పెట్టినా అనేది తెలియదా వీనికి? ఎవరో పెద్దడా తెలియదా నీకు? సప్పుడు యోగాతానం కొడతా అంటే సరే అమ్మా, ఇల్లు అమ్మినాకనే ఇప్పుడు ఏమంటున్నావు ఏమన్నా? మరి అది అట్లా అంటున్నారా? ఇల్లు అమ్మినాకనే మాకు బాగా మాకు అంటున్నావు. మీ బాగా ఎక్కడ కాదు, నా ప్రేమ కొద్ది పెట్టుకుంటారా? మళ్ళీ మీరెందుకు కట్టాలి పొత్తుకు? ప్రేమేందమ్మా ప్రేమ? అరే ఇల్లున్నప్పుడు అమ్మినప్పుడు ఏ పైసలు ఇవ్వవా? హక్కే, ప్రేమ కాదేం కాదు. ఇప్పుడు హక్కు కొద్ది అడుగుతాను. ఇప్పటిదాకా ప్రేమ దయ అని మాట్లాడినావు, ఇప్పుడు హక్కే. అరే నా ఇష్టమే. నేను ఇస్తానా ఇయ్యనా లేకపోతే ఉన్న పైసలు ఏం చేస్తానా లేకపోతే ఏం చేస్తా అన్ని చెప్తా కదా మీకు లెక్కలు. ఏందో అచ్చురాని ఒకటి ముందకేసుకొని ఇవరకే ఈ తలకాయ నొప్పుతో చస్తానంటే ఇప్పుడు లేని తోటి ముందరేస్తాను. మరి ఇల్లు అమ్ముడు పోయిందంటే నా పైసలు పట్టుకొని రాజాలేలా పోతానట. ఇక్కడికి వచ్చే మనం పెద్ద తప్పు చేసినాం. నాకు నెల తప్పిన ఇప్పుడు ఏమని చెప్తలేమమ్మా, ఇల్లు అమ్మినాకనే. అరే నీకేమర్థమైతుందిరా? ఇప్పుడు సరే ఇల్లు అమ్మినాకనే ఈ అప్పులో అందరికి కట్టిన తర్వాత ఏమన్నా ఉంటే 5ో 10ో నా మనవరాళ్ళకు నా మనవరాళ్ళకి కాకపోతే ఎవరికి రాదంతా. అదేదో ఇప్పుడు అడుగుతున్నావు అంతే పైసలు. అరే దానికి సుత్తి పిట్టాట అయిపోగానే ఏడున్నా ఏడుతా అంటే ఏమంటది? అరే ఇప్పుడు 5 ఇస్తా అంటే కావచ్చు, రేపు ఇయ్యపు దగ్గర రేపు 2 ఇస్తా కావచ్చు, రేపు 10 ఇస్తా కావచ్చు. ఇప్పుడు మాట మీద నీకు మీకు ముద్ర కొట్టి సమాధానం చెప్పాలా? అర్థమైంది. నీకు మనవడో మనవరాలో అచ్చుడు ఇష్టం లేదు. ఇంకేంది? ఏం మాట్లాడతానదే? మీరు ఎట్లా కావాలని కొట్లాడతారో మరి రేపు చిన్నోళ్ళు వచ్చి కొట్లాడతారు. అలా కయింది కానీ ఇక అలా వచ్చి కొట్లాడు. ఇన్నేళ్ళు ఉంచలేంది, ఇప్పుడు 5 ఏళ్ళ దాంగా నువ్వెట్లా మిడిచి పడతానవే? వాళ్ళకి కూడా అవుతుంది కావచ్చు, ఎందుకట్లా తీసి పారేస్తాను? మరి నా తల్లికి అప్పులైనాయి, ఎట్లున్నది, ఏం కడుతుంది, ఏం తింటాందని ఇవరకు ఇంటి మోకాన కూడా వచ్చి చూడలేదు. నిన్న పెళ్ళానికి కడుపు అయిందో లేదో ఇక పొద్దుగా రానే అత్తి మీ పైసలు కావాలని. అరే అప్పు కట్టుడైతే అద్దు గాని పైసల కోసం పెళ్ళాన్ని తీసుకొని వచ్చి అడుగుతాను వారా? అట్లా కాదమ్మా. నువ్వు ఆగు. మేము ఎప్పుడు రాలేదు అత్తమ్మా, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. రానే అత్తిమి, బాబాయిని పిలిపిత్తివి, పంచాయతీ చేతివి, పోనే పోతివి. ఇక ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. రాలేదు చూడలేదు అని మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే మేము అప్పు కట్టమన్నావో కథం అప్పటి నుంచి మమ్మల్ని కంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు పోసుకుంటాను. అవ్వా తల్లి నీకు దండం పెడతావ్వా, నీతోని ఏం మాట్లాడినా నేను నెగలా. నా కొడుకును మాట్లాడనీయకుండా నువ్వే మాట్లాడబడుతుంది. ఇక నేనేడా నెగులుతావా నీతోని నెగలనే నెగల. నాకు సాతనైన నాటికి నా స్తోమత ఎంతో గంత పెడతా. ఇంకేంది? ఏందత్తమ్మా గట్ల మాట్లాడుతున్నావు? నీ స్థాహత అంటే 1 లక్ష 2 లక్షలు మా ముఖాన కడితే మేమెందుకు తీసుకుంటాం? అగా ఏంద్రా అది గట్ల మాట్లాడుతుంది? సరేనే ఈ ఇల్లామిన పైసలు మొత్తం మీకే ఇస్తా. ఇంకేంది? వాడికి అప్పులు పెడతా మన ముఖానికి. ఇన్ని రోజులు నా పెద్ద కొడుకు పెద్ద కావాలని వాడిని ముంచి మీకు పెట్టినా, ఇప్పుడు కూడా వాడిని ముంచే మీకు పెడతారా? వాడు ఏదో నాశనం అయిపోతే మీరు మంచిగుంటుర్రి. ఏందమ్మా అంత అర్థం పట్టం లేని మాటలు మాట్లాడుతున్నావు? నడు పోదాం. అంత ఎటో మాట్లాడుతుంది. మేము గత చెప్పు కనబడుతున్నావా నీకు? అరే నువ్వన్నదే కాదు మాట్లాడేది. ఏ మాటలు మాట్లాడుతున్నావు ఏమో నీకే అర్థం కావాలి. నీ ఇంటికి వచ్చుడే తప్పైంది. నడు పోదాం. అరే ఏంద్రా ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి రావా? అగ్గి బయట పోతారు. ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావు? పట్టు పైసలు ఇచ్చినాడని ఇంటికి అత్తపో. నువ్వు పైసల కోసం వచ్చినవానే? కడుపుతో ఉండి మరి మా అత్త ఎట్లా ప్రేమ అని ఆలోచన లేదు. పైసా 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 దీని పైసా పాడుగాను. మరి ఎట్లా ఏందని ఏ సంబరం లేకుండా చేస్తాను. దీని అవ్వ కడుపు కాల కడుపుతో ఉన్నది. ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూడు. కడుపుతో నవ్వుతా నాకు అట్లనే మాట్లాడుతుందానే. నీకేం న్యాయం అవుతుంది? న్యాయం పాడుగాను. అమ్మ చెప్పే.
ఎంత తక్కువ పడ్డే? లక్షనా? సరే, ఆయన బయటికి వెళ్ళు, వచ్చినాక మాట్లాడి చెప్తా. సరే అమ్మా, ఇప్పిస్తానే. సరే. సార్ సార్ అయితే మోటార్ చూసినా సార్, అది మోటార్ కాలిపోయింది సార్, అది మోటార్ చేయించుకోవాలి, వైండింగ్ చేయించుకుంటే నడుతుంది సార్. అది మీరు వచ్చినాక ఫోన్ చేయరు సార్. ఓ మనిషి ఇట్రా. ఇంటికి చూసి చెప్తా సార్, నేను చూడండి చెప్పరా సార్ అది మోటార్ ఎంత అవుతుంది దానికి. ఓకే సార్, మీ దగ్గర తక్కువనే తీసుకుంటా సార్ నేను. ఓకే సార్, ఓకే. ఏమైంది? నాకు 1 లక్ష రూపాయలు కావాలి. వచ్చానా నువ్వు జోకులా? ఫస్ట్ మొదలైతే నువ్వా నేనా? పోయిటోని పిలిచి 1 లక్ష రూపాయలు కావాలని నువ్వు ఇక్కడ జోకి నువ్వా నేనా? ఎక్కువ మాట్లాడకు. మన సుగ్నక్క దగ్గర చిట్టేసినాం కదా, ఆమె వచ్చే నెల పైసలు ఇస్తా అన్నది. అవి నేనే ఎత్తుకొని మా అమ్మకి ఇద్దాం అనుకుంటాను. అగో అట్లా ఇస్తావే? ఎందుకంటే మీ అమ్మకు మా చెల్లె పెళ్లి చేస్తాను కదా, బంగారం దగ్గర 1 లక్ష తక్కువ పడ్డాయట. మళ్ళీ ఇత్తతి, ఏం ఏడవకు. లేదు గట్టెట్టు ఉంటుందే. మీ అమ్మకు మనమే దొరికినామా? వేరే వాళ్ళు అడుకోమను. భలే ఉంది మీ అమ్మ. అయినా మనం చిట్టేసినట్టు మీ అమ్మకి ఎందుకు చెప్పినవే? అగ్గా, మా అమ్మకి కాకుండా ఇంకెవరికి చెప్తా? అయినా ఆ చిట్టేసిందే నేను. చిట్టేసి నువ్వే, ఇంకా ఒక పైసలు కట్టేది నేను, పైసలు నాయి. నీ పైసలు నా పైసలు ఏంది? నీ పైసలైనా నాయే, నా పైసలైనా నాయే. ఇదంతా కాదు, 1 లక్ష రూపాయలు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఏం చేసుకుంటా వేసుకోపు. నిన్న అడిగేదేంది? నేను సుగ్నక్క ఫోన్ చేసుకుంటావు. ఏమైంది? ఆ చిట్టి పైసలు నేనే తీసుకున్నా. ఏంది? నువ్వు చిట్టెత్తుకున్నావా? నాకు చెప్పకుండా నువ్వెందుకు చిట్టెత్తుకున్నావు? అసలు ఏం చేసినావు ఆ పైసలు? నీకు చెప్పే అవసరం నాకు లేదు, ఏం చేసుకుంటా వేసుకోపు. అరే, నీకు ఇట్లా మాట్లాడుతాడు వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఈ పైసలు కూడా వాళ్ళ అవ్వకే ఇచ్చి ఉంటాడు. ఈయన ఎన్నన్నా వేస్ట్, వాళ్ళ అవ్వకి అడివే మాట్లాడతాగు. అరే తమ్ముడు, చిన్నోడు బాకీ కడతాడో కట్టడో అని నేను రంది పడ్డరా. కొమరయ్యోళ్ళ అప్పు మొత్తం కట్టిండు, 1 లక్ష రూపాయలు కట్టిండానికి. 1 లక్ష రూపాయలు కట్టినాడు. కట్టిండు. కానీ నేను కూడా నమ్మలేదు డబ్బులు కడతా అంటే. ఇప్పుడు డబ్బులు కట్టిందంటే ముందు మిగతా పైసలు కూడా కడతా నమ్మకం ఉన్నది కదా. ఉన్నది. ఇప్పుడు నిమ్మలమైందా? కొంచెం తృప్తి అయిందా? ఆడ పైసలు కట్టడం నాకు జర సంబరం అనిపిస్తుందిరా. ఇక నువ్వు టెన్షన్ పెట్టుకోక, ఇక ఊక ఆలోచించక. ఇక కడతా అన్నప్పుడు వెనక ముందు ఎట్లా కడతాడు, కట్టిన తర్వాత అప్లో కడితే టెన్షన్ పోద్ది గాను. ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, కొద్దిగా నిమ్మలా ఉండి గాను. నీతోనే నాకు బాధ, నువ్వేం టెన్షన్ పెడుతున్నావు అని. నా చిన్న కొడుకు ఉన్నారా, నాకేం బాధ లేదు ఇక. సరే అక్క. అత్తమ్మా, నా మొగుడు వచ్చి మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండా? అప్పటికి అనుకుంటానే ఉన్నా సుగునక్క దగ్గర పైసలు ఎత్తుకొని మీకు ఇచ్చిండని. అయినా ఆయన మీద కొడితే ఏమత్తది మీకు తీసుకొచ్చి ఇచ్చినాక? అదంతా నాకు తెలియదు. నా 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చాయి. గట్లంటేనే ఆ పైసలు వాడు తీసుకొచ్చి ఇచ్చినాయి కావు. ఇగో చిన్నబాబు తీసుకొచ్చి ఇచ్చిండు 1 లక్ష రూపాయలు. చిన్నబాబు ఇచ్చిన పైసలు అవి. పైసలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఏమో, ఎప్పుడు 10-20 అవసరం పడ్డా ఆయనకే ఫోన్ చేసి అడిగేదానివి కదా, గట్లనే 1 లక్ష కూడా అడిగి ఉంటావు. వాడు నాకు పైసలు ఇచ్చిందన్న గ్యారెంటీ ఏమున్నదే? ఇప్పుడే నేను నిన్న కాదత్తమ్మా. అట్లా కాదురా బిడ్డ, నువ్వు ఏంద్రా చిన్నంత పెద్దంత లేదారా? అట్లా మాట్లాడతావు? బాబాయ్, నీకు అవసరం లేదు, నువ్వు పక్కకుండా అంతే. ఏంది ఏం మాట్లాడతానదే? వాడికి అవసరం లేదని మాట్లాడతానవేంది? వాడు నా తమ్ముడు. మీరందరూ ఇంట్లోకి వెళ్ళి పోయినాక 5కు 10కి వాడు ఈడ ఆడ పైసలు తీసుకొచ్చి ఇస్తే ఇవన్నీ నేను ఎలా తీసుకుంటూ వచ్చిందే? మీరు రూపాయి ఇచ్చిందా, ఆటానిచ్చిర్రా? వాడిని మాట్లాడకంటేనా పెద్ద తెలిసిందంట లే అన్న నీకు? అత్తమ్మా, నాకు అవన్నీ తెలియదు. నా 1 లక్ష రూపాయలు నాకు ఇకంతే. నా దగ్గర పైసలు లేవే. పైసలు వాడు ఇయ్యలే. నాకు అవసరం ఉన్నాయి అత్తమ్మా, చెప్తే అర్థమైతే లేదా? మరి నాకు ఇయ్యలేదంటే మళ్ళీ పైసలు అంటేంది? గవన్నీ నాకు తెలియదు అత్తమ్మా, నా పైసలు నాకు ఇచ్చేయి. అత్తమ్మా, నీకు 2 రోజులు టైం ఇస్తానా? 2 రోజులలో నా పైసలు నాకు ఇయ్యలేదనుకో, నేనేం చేయాలో అది చేస్తా. ఇంకోటి, నేను ఇక్కడికి వచ్చిన విషయం నీ కొడుకు కనుక చెప్పినావు అనుకో, నీ కొడుకు జీవితం ఆగం చేసిపోతా. తర్వాత నీ ఇష్టం. మగన్ పైసలు తీసుకొని ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతాను. అక్క